జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. మనోనిగ్రహము గురించి అమ్మ బోధన. నాయనా, దిగులు పడకు. కళ్ళు, చెవులు వీటి మాదిరే మనస్సు యొక్క స్వభావము చంచలం. క్రమం తప్పక సాధన చేయి. ఇంద్రియాల కన్నా భగవన్నామము అత్యంత శక్తివంతమైంది. నిన్ను ఎప్పుడూ కనిపెట్టి ఉన్న గురుదేవులను సదా స్మరిస్తూ ఉండు. నీ లోపాలను గురించి కలత చెందకు నాయనా. భగవంతుణ్ణి వదిలి మనస్సు వేరే విషయాల మీదకు పోతే ఆ వస్తువు అనిత్యమని తలచి మనస్సును భగవంతుని పాదాల చెంత ఉంచి శరణాగతి పొందండి. ఈ మనస్సు సహజంగా దుష్కార్యాల వైపే మృగ్గుతుంది. సత్కార్యాలను ఆచరించడానికి వెనుకంజ వేస్తుంది. ఇదివరలో నేను తెల్లవారుజామున 3 గంటలకే లేచి ధ్యానంలో కూర్చునేదాన్ని. అనారోగ్య కారణంగా ఒకరోజు లేవలేకపోయాను. ఆ ఒక్కరోజు లేవనందుకు నా దైనందిన కార్యక్రమం అనేక రోజులు తలక్రిందులైపోయింది. అందుకే మంచి పనులు సాధించడానికి అచంచలమైన పట్టుదల, నిష్ఠ అవసరమని చెబుతున్నాను. ఒక భక్తురాలు, అమ్మా, అప్పుడప్పుడు నా మనస్సు కలత చెంది సుఖాలను ఆశిస్తుంది. ఇది నాకు భయం కలిగిస్తుంది తల్లి. శారదామాత, భయపడకు. ఈ కలియుగములో మానసిక పాపాలు పాపం క్రిందికి రావు. దీనిని గురించిన నీ మానసిక వ్యథలనన్నింటినీ తొలగించు. భయపడాల్సిన పని లేదు. భక్తుడు, దుష్ట సంకల్పాలను తొలగించాలని ఎంత ప్రయత్నించినప్పటికీ నాకు సాధ్యం కావడం లేదమ్మా. మాతృదేవి, అది పూర్వకర్మ ఫలితం. ఎవరైనా పట్టుబట్టి దానిని తప్పించుకోగలరా? కాబట్టే సత్సాంగత్యాన్ని అలవర్చుకో. మంచిగా ఉండడానికి ప్రయత్నించు. మంచి అలవాట్లు నేర్చుకో. కాలక్రమములో నీకు తప్పక జయము కలుగుతుంది. శ్రీరామకృష్ణులను ప్రార్థించు. నేను కూడా నీ దగ్గరే ఉన్నాను. పల్లానికి అంటే క్రింది వైపుకు పారడమే నీటి యొక్క స్వభావం. కానీ సూర్యకిరణాలు దానిని ఆకాశంలోనికి ఎత్తుతున్నాయి. అదేవిధంగా అల్ప విషయాల వైపుకు మరలడం మనస్సు యొక్క స్వభావం. కానీ భగవంతుని అనుగ్రహము మనస్సును ఉత్తమ విషయాల వైపు పోయేటట్లు చేస్తుంది. నాయనా, అనేక సందేహాలతో మనస్సును కలవరపెట్టుకోకు. ఒక చిన్న విషయాన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో కదా. మరి ఎన్నో విషయాలతో మనస్సును నింపి తలక్రిందులవ్వడానికి మానవుడు సాహసిస్తున్నాడు. సర్వము మనస్సే. పవిత్రత, అపవిత్రత అనేవి మనస్సులోనే ఉంటాయి. మనిషి మొదట తన మనస్సును కలుషితం చేసుకుని ఆ తరువాతే ఇతరుల దోషాలను చూడగలుగుతున్నాడు. ఇతరుల లోపాలను, దోషాలను గుర్తించడం వల్ల తనకేమైనా ప్రయోజనం కలుగుతుందా? అది తనకే అపకారం కలిగిస్తుంది. మంచి చెడ్డలను గురించి తర్జన భర్జన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఆ పాపపుణ్యాలలో పాలు పంచుకోవలసి ఉంటుంది. నీకు ఎవరైనా ఒకరి మంచిని, చెడును గురించి చెప్పారనుకో, నీవు ఎప్పుడు ఆ వ్యక్తిని గురించి తలచినా ముందుగా అతని మంచి చెడ్డలే నీకు జ్ఞాపకానికి వస్తాయి. దీనివల్ల అతని మంచి చెడ్డల సంస్కారం నీ మనస్సుపైన కొంత పడి తీరుతుంది. నాయన, గురుదేవుల సేవలను చేస్తూ ఆధ్యాత్మిక సాధనలను కూడా అనుష్ఠించండి. శుష్కమైన ఆలోచనలను పారద్రోలడానికి పని, నిష్కామ సేవ ఉపకరిస్తుంది సుమా. పని లేని వారి మనస్సులో శుష్కమైన చెత్త ఆలోచనలు పరుగులు తీస్తూ ఉంటాయి. పని చేయని వాణి, నిష్కామమైన కర్మలు చేయని వాని మనస్సు ఏ విధంగా పవిత్రత చెందుతుంది? 24 గంటలు ధ్యానములోనూ జపములోనూ ఎవ్వరూ గడపలేరు. అందుకే సేవలో, నిష్కామమైన పనిలో నిమగ్నమై ఉండడం తప్పనిసరి. అది మనస్సుకు ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.